వాక్యం చదివించిన సహోదరికి వందనాలండి. మరి ఒకసారి సమయాన్ని కేటాయిస్తున్నాం. ఎవరైనా సాక్ష్యాలు ముందుకు రావాల్సిందిగా, ప్రార్థన అవసరతలు కానీ సాక్ష్యాలు కానీ. ఎవరు లేరండి? ఉన్నారు. క్రైస్తవులండి, ముందుగా దైవజనులకి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నాది ప్రార్థన రిక్వెస్ట్ అండి. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, మళ్ళీ కాళ్ళు జిగురు అరిగిపోవడం వల్ల మళ్ళీ పెయిన్ వస్తుందండి. మరి నేనైతే ఇంటికి వెళ్ళాలేమో తెలియదు. దేవుడు స్వస్థపరిచేటట్టుగా ప్రార్థన చేయండి. అలాగే మా అబ్బాయిలు ఇద్దరు కూడా ప్రార్థనకి వెళ్ళట్లేదండి. వెళ్ళమంటుంటే వెళ్తాంలే అంటున్నారు. చదువు కన్నా జాబ్ కన్నా దేనికైనా ముఖ్యమైనది ఏంటంటే బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళడము. అదొక్కటి మాత్రమే కావాలి. మరి వాళ్ళ మనసు మారి వచ్చే వారానికి దేవుని సన్నిధికి వెళ్ళాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా చిన్న అబ్బాయి అయితే బండి మీద నుంచి పడిపోయాడండి. నాకైతే తెలియదు, తగ్గిపోయాక చెప్పారు. బాగా తగిలింది, మోకాలు చిప్ప అదే స్కిన్ మొత్తం ఊడిపోయి గుంట కింద పడిపోయిందండి. కంగారు పడితేనని చెప్పలేదు. మరి వాడి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు మాకు చేసిన మేలుని బట్టి ఎక్కడ ఎలాంటి మరి గాయం ఎక్కువగా అవ్వకోకుండా ఆయన కృపలో కాచి ఉంచారు కాబట్టి ఆయనకి ఎంతో మహిమ కలిగేటట్టుగా నేను మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి. అలాగే బైబిల్ ఏంటంటే బైబిల్ మనకున్నది బోధించడానికి, గద్దించడానికి, సమాధానపరచడానికి, సరిదిద్దడానికి. కాబట్టి పిల్లలందరూ కూడా బైబిల్ని తెలుసుకోవాలి. కాబట్టి మరి మీరందరూ కూడా మా పిల్లలు బైబిల్ పట్టుకుని దేవుడి సన్నిధికి వెళ్ళాలని ప్రార్థన చేయండి. దయచేసి మా కుటుంబం కోసం ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. అనిత గురించి ఒక మాట ఖచ్చితంగా చెప్పాలండి. చెప్పనమ్మా? మొన్న ఫోన్ చేసింది నాకు. అయ్యగారు, నేను పనిచేసేటువంటి ఆమె యజమానులు వాళ్ళు యెహోవా సాక్షులు, ఆ సంఘానికి వెళ్తారు, ఇదివరకు వెళ్ళేదాన్ని. మీరు నన్ను ఆపి ఏటమ్మా మన సంఘానికి వచ్చేదాన్ని, నువ్వు అక్కడికి వెళ్తున్నావు ఏంటంటే మా మేడమ్మలతో పాటు ఇంక వెళ్ళిపోతున్నానండి అని అన్నది. లేదు అలాగా స్థానిక సంఘాన్ని అలా మానుకోకూడదంటే మొత్తం మీద వాళ్ళని ఒప్పించి స్థానిక సంఘానికి వచ్చేస్తూ ఉంది. నిన్న ఆదివారము మొన్న అడిగిందంటే రేపు మా చర్చిలో ప్రత్యేక కార్యక్రమం ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పేసి అన్నదట. నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఆవిడ మాట నేను కాదనలేను కనుక నాకు జ్వరం వచ్చేసేటట్టు ప్రార్థన చేసేయండి అంతే. నేను అన్నాను, అమ్మా నువ్వు ప్రతి విషయంలో చాలా నిజాయితీగా ఉంటావు, నిజం చెప్పేయి. నేను మా సంఘానికి నేను మాట ఇచ్చాను, నేను క్రమంగా వెళ్తానని, మా సంఘాన్ని మానుకుని నేను రాలేనమ్మని నువ్వు డైరెక్ట్గా చెప్పి వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పాను. మరి అన్నట్టుగానే బిడ్డ చక్కగా దేవుని సన్నిధికి వచ్చింది. సాక్ష్యంలో ఒక మాట అంది, తన పిల్లలు బైబిల్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలందండి. మరి ఎంతమంది తల్లిదండ్రులు అలా కోరుకుంటున్నారు. నిజంగా చాలామంది తల్లిదండ్రులు కష్టపడి బిడ్డలకి ఏది కావాలంటే అది, ఇప్పుడు అందరూ ఏంటంటే బైకులు కొనుక్కొని వాళ్ళు మరి స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్లు చేసి భయంకరమైన వార్తలు మనకు వినబడతా ఉన్నాయి. ప్రియులారా, అలాంటి పరిస్థితి వద్దు. మన బిడ్డలు ఎక్కడున్నా ఆరోగ్యవంతులుగా దేవునిలో ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి, కోరుకోండి. దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక. కోయిరు వారు సంఘం అంతా నిలవబడి మరి ఒక పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దామండి. అందరం కలిసి పేజ్ నెంబర్ 16 పాట
పాట నెంబర్ 31 ప్రభు యేసుని అనుదినం అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు యేసుని పూజించేదం అనుదినము గణపరచేదం ప్రభు యేసుని పూజించేదం అనుదినము గణపరచేదం కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదం సంతోషముగా ఉండేదం సంతోషముగా ఉండేదం సంతోషముగా ఉండేదం హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూర్చున్నట్లయితే మరి ఒకసారి సాక్ష్యాలకు కానీ ప్రార్థన అవసరాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే తెలియజేయండి. లేని ఎడ్ల సహోదరు రాణి గారు ప్రత్యేకమైన పాట పాడడానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాను. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని సరిచేయును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట,
స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మరొక ప్రత్యేకమైన పాట సహోదరి స్వాతి గారు, అరుణ్ గారు, పల్లవి చరణం మాత్రము. సమయం లేదండి, అయినా ఈ తరపున ఒక అవకాశం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలు
పాటలు పాడి దేవుని స్తుతించిన సహోదరి ముగ్గురికి మా ప్రభు పేట వందనాలండి. యూత్ ఆరాధనలో ఎన్నో మార్పులు, నడిపింపు రాజవర్మ మరి ఆయన డ్యూటీ ఉందో ఆయన వేసుకున్నాడో తెలదు, రాలేకపోయాడు. అలా కిరణ్ గారిని అడుగు, ఆయన అటు నుంచి అటు ఆయన కష్టం అన్నారు. ఇంకా జయ లేదంటే ఇంక సునీలు ఇంక వీళ్ళందరూ కూడా బురకాయలు చైర్ల కింద పెట్టేస్తున్నారు. ఏం ఇచ్చినా సరే తప్పలేదు, మరి నాకు అనుకోకుండా నాకు ఇచ్చారు. అదేవిధంగా స్తుతి ఆరాధన ఏమో శామ్యూల్ గోల్డ్ గారు చేయాలి, ఆయనకి కోల్డ్ ప్రభావం అన్నారు. స్తుతి ఆరాధన రమేష్ గారికి స్కిప్ అయిపోయింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, యవనస్తులు తప్పించుకోవచ్చు. వాక్యం ప్రీతం గారు అన్నారు, ఆయనకు కూడా భయంకరమైన డ్యూటీ, అనారోగ్య కారణాలు. సో మొత్తం గలిబిలి అయిపోయింది అనమాట. అయినా సరే దేవుడి కృప మనకు తోడు నడిపించిన గాక. ఓకే, చెప్పబడిన వాక్యం ప్రార్థన చేయడానికి ఆయన నుంచి ఇక్కడికి రాలేడు కాబట్టి సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన సంగీత గారు వచ్చి సాక్ష్యాల నిమిత్తం జరగబోయే ఆరాధన నిమిత్తం సంగీత గారి ప్రార్థన నడిపిస్తారు. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నమ్మకం 104 స్తుతులు స్తోత్రం దేవా. ఇదిగోనైనా ఈ యవనస్తుల ఆరాధన నుంచి నేను ఇంతవరకునైనా ఘనంగాను నీకు జయకరంగాను జరిగించిన విధానానికే నీకే 104 స్తుతులు స్తోత్రం దేవా. ఇదిగోనైనా ఇకనైనా జరగనటువంటి ఆరాధన అంచెం వరకునైనా నీ కాపుదల వహించి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. వాక్యం చెప్పుచుండగానైనా మంచి వర్తమానాన్ని మాకు దయచేయండి నాయన. అలాగే నేను పాటలు పాడుచుండనైనా కొయ్యరు వారినైనా దీవించండి, వాసన మంచి స్వరాలు దయచేయండి. ఈ ఆరాధన మొత్తం ఆది నుంచి అంత్యం వరకు నీకు మహింకరంగాను ఘనంకరంగాను జరిగించుకుంటారని ఈ చిన్న ప్రార్థన నీ పాదాలసం చేసుకుని ప్రతిఫలం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి యొక్క ప్రార్థన సహోదరి సంగీత గారు ప్రార్థనలు నడిపిస్తారు. అదేవిధంగా యవనస్తులందరూ కూడా పురుషులు ముందుకు వచ్చినట్లయితే స్తుతి ఆరాధన చేసుకుని దేవుని మహింపరచుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా సంఘం అంతా లేచి నిలబడగా యవనస్తులు జయ రాజవర్మ గారు కూడా వచ్చినట్టు అక్కడ వినిపించారు నాకు. ఆయన వచ్చి నడిపిస్తారండి. రాజవర్మ గారికి నేను ఈ సమయాన్ని ఆయనకు అందజేస్తున్నాను. అదేవిధంగా జయ రాజవర్మ గారు, కిరణ్ గారు, యవనస్తులందరూ కూడా దేవునికి ఒక మహిమకరమైన ఒక ఘనమైన ఆరాధన. ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించుకుందాం. ఏ ఒక్కరు కూడా దిక్కులు చూడక మన రెండు చేతులు దేవుని వైపు సింహాసనాసీనుడైన దేవుని వైపు చాచుకుంటూ ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ఆయన చేసిన గొప్ప కార్యమును బట్టి ఆయన ఆరాధించుదాం, స్తుతించుదాం. ఏ ఒక్కరు కూడా పక్క వారిని చూడడానికి దిక్కులు చూడడానికి సమయం కాదని ప్రతి ఒక్కరు కూడా మీ రెండు కళ్ళు మూసుకొని సింహాసనాసీనుడైన దేవుని ఆరాధించుకుందాం. ఒక ఘనమైన ఆరాధన ఈరోజు సంఘం ద్వారా పరలోకం చేరడానికి మీరే ప్రతి ఒక్కరు కూడా మీ రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండడానికి సమయం కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా ఇదిగో నాయనా, గడిచిన వారం నుంచి నాయన మమ్మల్ని ఎంతగానో నాయన నీ రెక్కల చోట మమ్మల్ని అందరినీ కాచి కాపాడు తండ్రి ప్రభువా. ఈ సమయంలో మమ్మల్ని నిలబెట్టుకున్నావు తండ్రి, దానికే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అందరం చెప్దామండి హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వాధికారి నీకు స్తోత్రం నాయన తండ్రి ప్రభువా. ఎంతో మందికి లేని ఈ తరుణం నాయన మేము మాకు ఇచ్చావు తండ్రి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు స్తోత్రం నాయన తండ్రి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి ఉద్యమంగా చప్పట్లు కొట్టు పాటలు పాడదామండి. సాధ్యమైనది లేదు బలపరచువాడు, అసాధ్యమైనది లేదు బలపరచువాడు. సాధ్యమే
శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిను సర్వస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును సర్వస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 శక్తులు ఎదురించిన వారిని ఖడ్గమును జయించెదను సాతాను శక్తులు ఎదురించిన వారిని ఖడ్గమును జయించెదను సర్వశక్తులను శక్తితో సాతానుపై నాకు జయమిచ్చెను సర్వశక్తులను శక్తితో సాతానుపై నాకు జయమిచ్చెను సాధ్యమే అది సాధ్యమే నా యేసు తోడయుండగా 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 అసాధ్యమైనది లేదు బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేదు బలపరచువాడు నాతో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను బలపరచును ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అది సాధ్యమే నా యేసు తోడయుండగా 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 అందరూ రెండు సాధ్యమే అది సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అది సాధ్యమే నా యేసు తోడయుండగా మరి ఒక్కసారి ఉజ్జీవంగా మహోన్నతుడ వందనాలు తండ్రి. మరి ఒక్కసారి స్తోత్రం నాయనా తండ్రి ప్రభా, స్తోత్రం నాయనా, నీకు సమస్తము సాధ్యం నాయనా తండ్రి ప్రభా, నీకు స్తోత్రం నాయనా తండ్రి ప్రభా. ఇదిగో నాయనా ఇంతవరకు నాయనా ఈ ఆరాధనలో తండ్రి నువ్వుండి నాయనా నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా తండ్రి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయన తండ్రి ప్రభువా. మా ఆలోచనలు మా అక్కర్లు ఎరిగి ఉన్న దేవుడు నాయన తండ్రి ప్రభువా. ఇదిగో నాయన మేము చేయుచున్న ప్రతి పనిలో మీరున్నాను నాయన తండ్రి ప్రభువా. మా ఉద్యోగాల్లో మీరున్నాను నాయన, విడిచి వచ్చిన కుటుంబాల్లో మీరున్నాను నాయన. యేసయ్య మాకు మంచి ఆరోగ్యాలు దయచేయి నాయన తండ్రి ప్రభువా. యేసయ్య మేము ప్రశాంతంగా బ్రతకడానికి సహాయం దయచేయి నాయన తండ్రి ప్రభువా. శాంతి సమాధానం మాకు దయచేయి నాయన తండ్రి ప్రభువా. ఇదిగో నాయన ఈ రోజుల్లో నాయన శాంతి సమాధానమే కొరువైంది నాయన తండ్రి ప్రభువా. ఇదిగో నాయన నీ సన్నిధిలో అడుగుచున్నాం నాయన తండ్రి ప్రభువా. యేసయ్య మాకు సమాధానం దయచేయి నాయన తండ్రి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభువా. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని నేను నీకు అప్పచెప్పుకొంచున్నాను తండ్రి ప్రభువా. ఈ వారం అంతా నీ రెక్కల చోటన కాచి కాపాడండి తండ్రి ప్రభువా. ఇదిగో నాయన తండ్రి ప్రభువా, ఈ ఆరాధన నాయన
ఇప్పుడు నేను ఇంకా ముందుకు వెళ్తుండగా సహాయం దయచేయండి. ఇదిగో నేను ఇప్పుడు వాక్యంలోనూ అలాగే ప్రతి విషయంలోనూ మీ తోడు ఆదరణ దయచేసి నాయన మళ్ళీ తిరిగి మేము ఎవరింటికి వరకు వెళ్ళేటప్పుడు వరకు మీ తోడు అయ్యండి నడిపిస్తారని ఈ ఆరాధన అంతా నీ సన్నిధికి సమర్పించుకుంటూ యేసునామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతంగా ఆరాధనలో పాలుపంపులు పొందిన యవ్వన స్త్రీలకు, పురుషులకు, నడిపించిన వారికి, సంఘమంతరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రసంగపట్నం ఇంక ఈ సమయాన్ని పాస్టర్ గారికి అందజేస్తున్నామండి. పాస్టర్ గారు ఒక కొద్ది నిమిషాలు ప్రసంగాన్ని మనకి దేవుని వాక్యాన్ని వివరిస్తారు. అందరం కూడా శ్రద్ధాభక్తులతో కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తామండి హల్లెలూయా. మరి ఆఖరి వారము అన్నట్టుగానే ఇంకా కుర్చీలు అక్కడక్కడ ఖాళీగా ఉన్నాయి. వచ్చే వారం కుర్చీలన్నీ నింపబడునుగాక. ఎవరైతే ఆమెను అంటలేదో వాళ్ళకి ఇష్టం లేదని అర్థమవుతుంది. అండి నిషా మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటని అనుకున్నాం. ఈరోజు ఒక సంటి బిడ్డతోటి వచ్చింది. మరి అసలు ఏంటో చెప్పాలి కదమ్మా, నువ్వా సాక్ష్యమా? ఎందుకు నేను ఎంతమందిని అడిగాను ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అసలు ఎవలానంటే ఎవరికి తెలియలే. చెప్పమ్మా, ఇండియా వెళ్ళావు, పెళ్లి చేసుకున్నావు, ముందే అయిందా? మీ ఆయన గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా లేకపోతే? దేవునికి స్తోత్ర. మరి నిషా మరి ఇండియా వెళ్ళింది. దేవుడు ఆ బిడ్డకి జ్ఞాపకం చేసుకుని చక్కని కుమార్తెను దయచేశారు. మరి చంటి బిడ్డతో ఈరోజు దేవుని మందిరానికి వచ్చింది తన భర్తతో. మరి వచ్చే వారము దేవుని మందిరంలో కనపడాలి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. కూర్చోమ్మా. మరొకటి మరి కొయిర్లో మరి మోస్ట్ సీనియర్లో ఏమండి ఇద్దరు వెళ్ళిపోయారు కనుక ఇద్దరు స్థానంలో మరి ఇద్దరిని కూర్చోబెట్టాలనేటువంటి ఆలోచన ప్రార్థనాపూర్వకంగా మరి కనిపెట్టినప్పుడు లేకపోతే ప్రభుని అడిగినప్పుడు లేకపోతే మన బిడ్డలను అడిగినప్పుడు ఇద్దరు పేర్లు సంబోధించటం జరిగింది. మరి ఒక ఆమె నవ్య గ్రేసు, రెండవదిగా ధరణి. రేపటి వారం నుంచి మీరు కొయిర్లో కూర్చోవాలి. ఈ వారం అయిపోయింది కాబట్టి, ఎందుకంటే సెప్టెంబరు అయిపోయింది, అక్టోబరు మొదటి వారం వచ్చే వారం కనుక వచ్చే వారము మీ యొక్క స్థానంలో మరి మీ ఇద్దరు మరి ప్రార్థనాపూర్వకంగా కూర్చోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి సమయం చాలా అయింది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. చదవండి ఒకరు. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. చాలండి ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభును గురించి సువార్త ప్రకటించగా స్త్రీలు పురుషులు అనేక మంది ప్రభుని నమ్మినటువంటి మరి వారందరూ కూడా సంఘముగా ఏర్పరచబడి అనేకమైనటువంటి సంఘములను స్థాపించినటువంటి గొప్ప దైవజనుడు ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అయితే ఈయన మరి దెర్బేకును లుస్త్రకు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. మరి వెళితే అక్కడ తిమోతి అనేటువంటి ఒక శిష్యుడు ఉండేను. ఎవరండి? తిమోతి. ఈయన చాలా యవనస్తుడైనటువంటి తిమోతి.
మరి ఈరోజు యవనస్తుల ఆరాధన కాబట్టి యవనస్తులను గురించే చెప్పాలనేటువంటి ఆలోచన నేను అప్పటికప్పుడే, ఎందుకంటే ప్రీతమ్ గారు రావట్లేదని తెలిసినప్పుడు ఈ యొక్క మరి మాటల్లో తెలియచేయాలని మరి ఇష్టపడుతూ ఉన్నాను. సరే, ఈ యొక్క తిమోతి అనేటువంటి పేరుకు అర్థము దేవుని ఘనపరుచువాడు. ఏంటండి? తిమోతి అనే మాటకి అర్థము దేవుని ఘనపరిచేవాడు. నేటి దినాలలో చాలామంది దేవుణ్ణి ఘనపరచవలసిన బదులు ఎవరిని ఘనపరుస్తున్నారు? మనుషులను ఘనపరుస్తూ ఉన్నారు. మనుషులకు భజనలు చేస్తూ ఉన్నారు. మనుషులకు ఏమంటే వాళ్ళు మెప్పు కొరకు ఏమండి ఎన్నెన్నో పొగడతలో. ప్రియులారా, మనుషులను ఘనపరుచుకోవటంలో ఏమీ ప్రయోజనము లేదు. ఆయన మనిషి, మనము మనిషే. కానీ దేవుడు మనల్ని సృష్టించాడు. అంతేకాకుండా మన యొక్క పాపముల నిమిత్తము కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును పెట్టాడు. గనుక ఎవరైతే ఆయన నమ్ముతారో వారు ఆయన బిడ్డలుగా తీర్చబడతారు. కాబట్టి దేవుడు మన పాపముల నుండి రక్షించడానికి తన రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఘనపరచాలి. రక్షించబడినటువంటి ప్రతి క్రైస్తవుడు, యవనస్తులైనా పురుషులైనా స్త్రీలైనా ఎవరైనప్పుడు కూడా మనము దేవుని ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. అయితే తిమోతి యవనస్తుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. నేను బ్రతికినంత కాలము నేను నా దేవుణ్ణి ఘనపరుస్తాను. పేరుకి తగినటువంటి జీవితము ఆయన కలిగినటువంటి మరి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క తిమోతి తల్లి పేరు ఏం పేరు రాయబడింది అని మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో, ప్రియులారా, మరి తిమోతికు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూద్దాం. వారి యొక్క మరి తండ్రి లేక తల్లి పేరును గురించి మనము చూద్దాం. తిమోతికు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. నేను ఎంత చదవాలంటే చాలా టైం పడుతుంది. మధ్యలో నుంచి చూడండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా. అనగా ఇక్కడ గమనించండి. అంటే అవిశ్వాసం కాదండి. అక్కడ ఆకి విశ్వాసానికి గ్యాప్ ఉంది. అనగా అప్పుడు విశ్వాసం. ఆ యొక్క విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను. అవ్వంటే ఎవరు? అమ్మమ్మ కదండి. కనుక ఇక్కడ తిమోతి యొక్క అమ్మమ్మ మొదటి విశ్వాసిగా మనం చూస్తూ ఉన్నాం కదండి. రెండవదిగా చూస్తే ప్రియులారా, మొదట నీ అవ్వ అయిన లోయి. ఆ అమ్మమ్మ పేరు ఏం పేరు? లోయి. ఏ లోయి? గాని పేరు లోయి. తర్వాత నీ తల్లి అయిన యూనికేలోను. తల్లి పేరు ఏం పేరండి? యూనికే. ఈమె ఎవరు అనేది మనం చూస్తే ఇందాక చదివాం కదా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనములో అతడు విశ్వసించిన యొక్క యూదురాలి. అనగా తల్లి యూనికే. ఆమె ఎవరండి? యూదురాలు. మామూలు యూదురాలు కాదు, దేవుని విశ్వసించిన యూదురాలు. దేవుని విశ్వసించినటువంటి తల్లి తిమోతి యొక్క తల్లి. అయితే తండ్రి గురించి కూడా రాయబడింది. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు అని అర్థము. ఎవరండి ఈయన? తల్లి ఏమో భక్తి కలిగిన విశ్వాసి, తండ్రి ఏమో అన్యుడని రాయబడింది. ఏదేమైనప్పుడు కూడా ప్రియులారా, మరి తర్వాత తన తండ్రి కూడా మారుండొచ్చు ఏదేమైనప్పటికీ. అయితే ఈ యొక్క తల్లి
తన కుమారుడైనటువంటి తిమోతిని తండ్రి అన్యుడు కాబట్టి అన్యుడిగా ఉంచలేదు, కానీ తల్లి ఏ దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నదో, ఏ దేవుని యందు భక్తి కలిగి ఉన్నదో ఆ దేవునిలో ఆ యొక్క అబ్బాయిని తిమోతిని పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో తల్లిదండ్రులుగా మీరు మీ యొక్క పిల్లలను ఎలాగూ పెంచుతున్నారో మనం పరిశీలన చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఫోన్ చేసి, ఒరే అబ్బాయి మరి ఇదిగో నీకు అది పంపుతున్నా, ఇది పంపుతున్నా, నీ యొక్క రూమ్కి ఇది, నీ యొక్క ఫీజు, మరి హాస్టల్ ఫీజు ఇది, నీ ఖర్చులకి ఇది, అది ఇది అన్నీ పంపిస్తున్నారు, అన్నీ చెప్తూ ఉన్నారు. అదే సమయంలో బాబా నువ్వు వాక్యం చదువుతున్నావా, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, అమ్మా బాబు మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారా అని ఎప్పుడన్నా మీ పిల్లల విషయంలో ఇలాంటి ఆలోచన కలిగి మీరు అడుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. అయ్యో నా పిల్లలకేంటి కావాల్సిందంతా వాళ్ళకి మరి అన్ని పంపిస్తూ ఉన్నాం అని ఇక్కడ మనం సంబరపడుతూ ఉన్నాము, కానీ అదే సమయంలో నీ పిల్లలు ఇండియాలో ఇంటి దగ్గర ఏ స్థితిలో ఉంటున్నారో ఒక్కసారి మీరు మీ పిల్లల గురించి ఆలోచనటువంటి కలిగినటువంటి వారుగా మరి ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాను. అయితే ప్రియులారా, ఇక్కడ విశ్వాసి అనేటువంటి యూనికే తన యొక్క బిడ్డను మరి ఎలాగూ పెంచిందంటే దేవునిలోనే పెంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ యొక్క మరి ప్రాంతానికి మరి వెళ్ళినప్పుడు లుకయ్యలోని మరి ఆ యొక్క ఊరికి వెళ్ళినప్పుడు మరి లుస్త్రాలోని ఇకోనియాలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయగా వారు పౌలు గారి యొక్క సువార్త ద్వారా తిమోతి యొక్క అమ్మమ్మ, తిమోతి యొక్క తల్లి మరి దేవుని విశ్వసించినటువంటి బిడలుగా మరి వాక్యములో మనము చూస్తాం. వాళ్ళు రక్షించబడ్డారు. రక్షించబడినటువంటి వారు తన యొక్క బిడ్డను కూడా రక్షణ మార్గములోనే నడిపించారు. అంతేకాదు ఈ యొక్క తిమోతి తన యొక్క తల్లి ఇదిగో దైవ సేవకుడు చెప్పేటువంటి మాటల ద్వారా నిజ దేవుని మేము తెలుసుకున్నాము అని ఆ యొక్క దైవ సేవకుడు గురించి తన కుమారుడికి చెప్పినప్పుడు ఈ యొక్క కుమారుడు కూడా మరి ఆయన దైవ సేవకుడు చెప్పేటువంటి మాటలను బట్టి అతడు చిన్న వయసులోనే రక్షణ పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అందును బట్టే పౌలు గారు ఏమంటున్నాడో ఈయన గురించి ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఒకరు చదవండి. మన రక్షకుడైన ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు, గమనించండి, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి. చాలండి, ఏమంటున్నాడండి ఈయన? నా నిజమైన అంటే నిజమైన కుమారుడు అని అక్కడ రాయబడిందంటే దానికి అర్థం ఇంకేమిటేముంది? నిజము కానీ కుమారులు కూడా ఉన్నారని అర్థం కదా. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, మల్కపురము బజార్లోనంట ఒక ఆమె మెడ నిండా బంగారం ఉంది, మంచి విలువైన దుస్తులు వేసుకుంది, మంచి హ్యాండ్ బ్యాగ్ ఉంది, కొంచెం పెద్ద వయసు. అది ఎంత తెలివిగా ఆలోచించాడో చూడండి. వెళ్ళి ఆ మొక్కరితో అక్కడ నిలబడి ఉంటే పరుగు పరుగుని వెళ్ళి, అమ్మా ఎంత కాలం అయిందమ్మా నేను చూసా, మరి చాలా కాలం అయిపోయింది, నేను గుర్తున్నానా, ఫలానా ఫలానా ఉత్తిదే. వెళ్ళి అమ్మా నీకు చీర కొంటాను రా అని చెప్పేసి అంట బట్టల షాపుకి తీసుకెళ్ళాడు. ఎలాగుంటుందండి? ఏమో ఎప్పుడో చిన్నప్పుడు చూసాడేమో, బాగా తెలిసేమో, నేను పెద్దదాన్ని అయ్యాను కదా, నాకు గుర్తులేదు అని నీకు చీర కొంటానంటే ఆమె వెళ్ళింది. అమ్మ నువ్వు చూసుకొని 2-3 చీరలు తీస్తే ఒక చీర సెలెక్ట్ చేసుకుంది. అమ్మ నువ్వు ఇది ఇక్కడుండు, మీ కోడలకి ఈ 2 చీరలు అట్టుకెళ్ళి చూపించి వస్తాను బాగున్నాయో లేదని మంచి విలువైనటువంటి చీరలు పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అరగంట అవుతుంది రాడు, మరి గంట అయింది రాడు.
ఏమంటే అలాగే కూర్చుని ఉంది. అమ్మా ఏడు నీ కొడుకేడంటే ఆగుబాబా అంటుంది. కానీ ఎంతసేపు చూసినా రావట్లేదు. ఇది ఏ కుమారుడు? ఆమె తల్లని చెప్పి నమ్మించి షాపుకి తీసుకెళ్ళి ఈ చీరను చూసుకో, ఈ 2 చీరలు మీ కోడలకే నచ్చినీయలే చూపించొస్తానని ఆ విలువైన చీరలు ఎట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియులారా, నేటి దినాలలో చాలా మంది ఎలాగున్నారంటే ఏమండి, కనుక ఇక్కడ తిమోతి నిజమైనటువంటి కుమారుడంటే తాను స్వయంగా మరి కనినటువంటి తన సొంత బిడ్డగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వ్రాయబడింది ఏమనంటే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. నేను ఒక్కొక్కసారి దుబాయ్లో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలలో నా బిడ్డలు ఉన్నారని చెప్తాను నేను. ఏమండి, రాత్రి యానివర్సరీకి ఎంతమంది వచ్చారు మన సంఘంలో? ఒకసారి చెయ్యొద్దండి. ఇంతేనా? ఇక్కడి నుంచి ఏ యానివర్సరీ అయినా దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘము అంతా కనపడాలి. రాత్రి నా గ్రీటింగ్స్ ఇచ్చేటప్పటికి చాలా మంది అక్కడక్కడ ఉన్న వాళ్ళు అందరూ మొఖాలు వెలిగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు ఆయా సంఘాలకు వెళ్ళిన వాళ్ళు. అయినా కానీ ఒక ఆమె అంటుంది, నేను ఆరాధని యానివర్సరీ అయిన తర్వాత వెళ్తుంటే, ఈ అయ్యగారే నాకు బాప్తిస్మం ఇచ్చారు. ఏ అయ్యగారు? మరి నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు? నేను బాప్తిస్మం ఇచ్చినటువంటి వారు అన్ని సంఘాల్లోనూ ఉన్నారు. వాళ్ళని ఏమంటాను నేను? అనగా మరి నేను చెప్పిన వాక్యం ద్వారా నా ద్వారా రక్షణ పొంది బాప్తిస్మం పొందినటువంటి బిడ్డలు కనుక ప్రతి సంఘములో నా బిడ్డలు ఉన్నారని గర్వంగా నేను చెప్తూ ఉంటాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, అయితే ఇక్కడ తిమోతి దైవజనుడికి ఎలాగున్నాడంటే నిజమైనటువంటి కుమారుడిగా తన తండ్రి పట్ల ఎలాగ విధేయత, ఎలాంటి ప్రేమ, అనురాగము కలిగి ఉంటాడో అంతకంటే ఎక్కువగా ఈ యొక్క తిమోతి ఆ దైవజనుడు పట్ల మరి ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. 2వ తిమోతి పత్రిక చూడండి, 1వ అధ్యాయము మరి 1వ వచనాన్ని చదువుదాం. ఇక్కడేమంటున్నాడో చూద్దాం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానము బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైనటువంటి పౌలు, గమనించండి, ప్రియ కుమారుడగు తిమోతికి. ఏ కుమారుడండి ఈయన? మొదట ఏమన్నాడు? నిజమైన కుమారుడు, నా నిజమైన కుమారుడు. ప్రియులారా, ఒకసారి నేను మీ జ్ఞాపకం చేస్తాను. దేవుని దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘములో మీరందరూ విశ్వాసులుగా, సంఘ కాపరిగా మీరందరూ కూడా మీ కాపరికి నిజమైనటువంటి పిల్లల్లాగా ఉంటున్నారా? ఏమండి? ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు 2వ పత్రికలు ఏం రాస్తున్నాడంటే, ప్రియ కుమారుడగు తిమోతికి, నాకు ప్రియమైన వాడు, ఇష్టమైన వాడు, మనసుకు ఆహ్లాదకరమైనటువంటి వాడు, నన్ను సంతోష పెట్టేటువంటి కుమారుడని తిమోతి గురించి ఒక దైవజనుడు చక్కటి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటే వెళ్తే అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. తల్లి యొక్క పెంపకములో విశ్వాసిగా పెరిగినటువంటి తిమోతి, దైవజనుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా నిజమైనటువంటి కుమారుడిగా, ప్రియమైనటువంటి కుమారుడిగా జీవించినటువంటి తిమోతి. ఈ తిమోతిలో కొన్ని అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. చాలండి. తిమోతి అంటండి, ఈ యొక్క శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుంచి ఎరిగిన వాడండి? చాలామంది బాల్యకాలం అంతా కూడా బైబిల్ జోలికి వెళ్ళరు, యవన కాలం అంతా కూడా
బైబిల్ జోలికి వెళ్ళరు. ఏమంటే బైబిల్ జోలికి ఎప్పుడు వస్తారో? నీ వాక్యము చదవాలనుంది కానీ ఏం కనపడదు. వాక్యం చదవాలనుంది, చదువుదామంటే ఏముండదు, చూపు ఉండదు. నీ సేవ చేయాలని ఉంది కానీ నువ్వు నడవలేవు. బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవ. ఇప్పుడు అండి బలం ఉన్నప్పుడు మన ఇష్టమైనటువంటి పనులు మనం చేస్తాం. పళ్ళు ఉన్నప్పుడు పాడవు నీ పాట. పళ్ళు ఊడిపోయిన తర్వాత పాడాలని ఉంది. దేవుని స్తుతించుడంటే దేవుని సతాయించుడి. ఈ తోసులాంటి వెళ్ళిపోతాయి అసలైన పదమంతా. మా ఇంటి దగ్గర సంగీతగా తెలుసు, సుశీలమ్మ ఉంది. ఈ ఎదర 3 పళ్ళు ఉండవు, ఆ తోసులో నుంచి వెళ్ళిపోతాయి ఆ మాటలన్నీ. రాత్రి పాడారు పాస్టర్ గారు, ఎరిగి ఎరిగి చెడిపోతిని యేసయ్యా. ఆ ఎరిగి ఎరిగి చెడిపోతిని అనే మాట, ఎరిగి అనే మాటని ఏరిగి ఏరిగి అనేది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పళ్ళూడిపోయిన తర్వాత పాడదామంటే స్పష్టంగా అందుకే మనకి బలం ఉన్నప్పుడే, పళ్ళు ఉన్నప్పుడే, స్వరం ఉన్నప్పుడే మనం ఏం చేయాలండి? దేవుని పరిచర్య చేయాలి. కనుక బాల్యము నుండి పరిశుద్ధ లేఖనములను ఎరిగినటువంటి వాడు, చదివినవాడు, నమ్మినవాడు, దాని ప్రకారంగా నడుచుకున్నవాడు. ప్రియులారా, దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి యవనస్తులు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము తిమోతి వలె మనం ఏం చేయాలండి? చదివి నమ్మి దాని ప్రకారంగా జీవించేటువంటి వారంగా ఉండాలి. అలాగనే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే అసలు బాల్యకాలంలో మనుషుల యొక్క పిల్లలు అలవాటు ఏమిటంటే, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం అంటాడు, బాల్యము నుండి వారి యొక్క హృదయాలోచన చెడ్డది అని అంటాడు. అనగా పిల్లల యొక్క ఆలోచనలు చిన్నప్పటి నుంచే చెడ్డవంట. అలాంటి చెడ్డ ఆలోచనలు రాకోకుండా మన యొక్క పిల్లలకు వాక్యము నేర్పాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సమూయేలు గ్రంథము 1వ గ్రంథము ప్రియులారా, 2వ అధ్యాయములో మనము చూసినట్లయితే బాల్యము నుండి బాలుడైనటువంటి సమూయేలు దేవుని యొక్క కార్యాలు జరిగించినటువంటి వాడు. 2వ అధ్యాయం 11వ వచనములో బాలుడగు సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య ఏ వయసులోనండి? బాల్యకాలములోనే. 18వ వచనములో 2వ అధ్యాయం 18వ వచనములో ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు దేవుని మందిరములో. 21వ వచనములో మనము చూస్తే బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవాకు పరిచర్య చేయుచుండే. 26వ వచనములో బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు మనుషుల యందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. బాల్యకాలములో అలాగన హన్న బాల్య వయసులోనే దేవునికి సేవకు సమర్పించింది. అయితే ఆ యొక్క బాలుడైనటువంటి సమూయేలు పెద్దవాడైన తరువాత ఏమయ్యాడో తెలుసండి? ఆయన ప్రవక్త. జరగబోయే వాటిని తెలియచేయటం, దేవుడు చెప్పిన వాటిని మనుషులకి చెప్పటం, మనుషుల యొక్క పరిస్థితులు దేవునికి తెలియచేయటం, అంత గొప్ప ప్రవక్త అయ్యాడు. కారణం బాల్యము నుండి దేవునిలో పెంచబడినటువంటి వ్యక్తి గనుక. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన మాటలు ఉన్నాయి. ప్రియులారా, బాల్యకాలము నుండి దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడు. 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 2వ వచనం. ఇంకా దొరకలేదా? అతడు లుస్త్రలోను ఇకోనియలోను సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. దేవునికి స్తోత్రం. అయ్యా, అమ్మా,
మనము ఉన్న ప్రాంతంలో మనలను గురించి ఇతరులు మంచిగా చెప్పుకుంటున్నారా, చెడుగా చెప్పుకుంటున్నారా? మంచిగా చెప్పుకోవాలంటే మనం ఏం చేయాలా? మంచిగా జీవించాలి, మంచి పనులు చేయాలి. అదే కనుక నీవు మంచి పనులు చేయకోకుండా చెడు పనులు చేస్తే నీ గురించి ఏం చెప్పుకుంటారు? చెప్పుకోవడానికి మంచి లేదు కాబట్టి నువ్వు చేసే చెడ్డ పనులే. కానీ ఇక్కడ యవనస్తుడైనటువంటి తిమోతి లుస్త్రలోను ఈకొనియలోను సహోదరుల వలన ఏమండి ఎలాంటి పేరు పొందినవాడంటే మంచి పేరు పొందినవాడు. కనుక ప్రియ యవనస్తుడా, యవన కాలములో మనం ఏ పేరు పొందాలంటే సహోదరుల వలన, మనం ఉండేటువంటి ప్రాంతంలో ఉన్న వారందరి ద్వారా మంచి పేరు మనము సంపాదించుకోవాలి. మంచి పేరు సంపాదించుకోవాలంటే చాలా కష్టమే. సమయం లేదు నేను వివరించడానికి. 3వ మాటలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యములో 3వ మాటగా చూస్తే ప్రియులరా, దేవుని యొక్క వాక్యములో 1 తిమోతి 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. మంచి మనసాక్షి కలిగిన వాడవై, చాలండి. ఇక్కడ నా కుమారుడైన తిమోతి నీ విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడు. ఏం కలిగిన వాడండి? విశ్వాసము కలిగిన వాడు, మంచి మనసాక్షి. ఆయన మనసు ఎటువంటిదండి? ఆయన మనసు ఎన్న మనం ఏదైనా చెబితే కరిగిపోద్ది. ఆడెవడ్రా బాబు, ఎంత విన్నవించుకుని ఎంత బతి మన బండరాయిలాగా కరగలేదురాడు మనసా అంటుంటారు కొంతమంది యజమానుల గురించి. ఏదైనా అవసరం ఉంటుంది, వీళ్ళు అడుగుతారు, ఎంతో బ్రతిమాలుతారు, కానీ ఇవ్వనప్పుడు ఏమంటారు వెళ్ళి? అదే గనక ఒక్కొక్కరి గురించి ఏమంటారు? ఎన్నలాగా కరిగిపోయిందంట మనసు. కానీ తిమోతి యొక్క మనసు అంటండి మంచి మనసాక్షి కలిగినటువంటి వ్యక్తి. 4వ మాట దేవుని యొక్క వాక్యములో 1 తిమోతి 4:14 చదువుదాం. హస్తనిక్షేపణయు చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీలో ఉన్న వరము, ఏ వరం అది? 2వ పత్రిక 1:6 చూడండి, ఏ వరమో అక్కడ రాయబడింది. 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప. మరి మీకే వరం ఉంది? మీకే వరం ఉంది? ఏమండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏం వరం ఉంది చెప్పరే? పాడే వరం ఉంది కాబట్టి వీళ్ళని ఏమన్నారు? కొయర్లో ఉన్నటువంటి సింగర్స్ కదా. పాడే వరం దేవుడు వారికి ఆ వరం ఇచ్చాడు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, వీళ్ళకి ఏం వరం ఇచ్చాడు? ఏమైనా లోటుపాట్లు వచ్చినాయి అంటే చూసుకోవాల్సినటువంటి వరం వాళ్ళకి. ప్రియులారా, కొంతమందికి పాడే వరం అయితే, కొంతమందికి ప్రార్థించే వరం అయితే, కొంతమందికి పరిచర్య చేసే వరం అయితే, కొంతమందికి దేవుని యొక్క కార్యాల విషయంలో సహాయం చేసే వరం అయితే, దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరము ఇస్తాడు. ఆ వరముతో నువ్వేం చేయాలండి? ప్రజ్వలింప చేయాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని ప్రజ్వలింప చేయాలి. దేవుడు మంచి స్వరాన్ని ఇస్తాడు, మంచిగా పాడేటువంటి మరి కృపవరం దేవుడు ఇస్తాడు. కానీ పాడమ్మంటే నేను పాడను. దేవుడిచ్చిన వరాన్ని నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేయమంటే నువ్వు చేయబుల్లే. దేవుడిచ్చిన వరాన్ని మనం ఏం చేయాలంటే ప్రజ్వలింప చేయాలి. కనుక తిమోతి దేవుని యొక్క కృపావరము కలిగినటువంటి వాడు. ఎలాంటి కృపావరం అంటే వాక్యాన్ని చదివే వరము, వాక్యాన్ని బోధించే వరము, అనేక మందిని బలపరిచి దేవునిలో నడిపించేటువంటి వరాన్ని దేవుని కొరకు ప్రజ్వలింప చేసినటువంటి యవనస్తుడు. 5వ మాట ప్రియులారా, 1 కొరింథీ 16వ అధ్యాయం 10వ వచనములో
అతడు ప్రభువు పని చేయువాడు. ఎవరి పని అండి? ప్రభువు పని చేయవాడు. దేవుని పని చేసేటువంటి యవనస్తుడిగా మనం చూస్తూ ఉన్నాం. రోమా 16:21లో అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నా జత పనివాడు. అంటే జత పనివారంటే ఇంచుమించుగా వాళ్ళిద్దరూ సమానము కలిగినటువంటి వారిని ఏమంటారు? ఆయన ద్వారా రక్షణ పొంది సేవలోకి వచ్చినటువంటి యవనస్తుడైనటువంటి తిమోతి కొద్ది కాలానికి ఈ తిమోతి ఎవరంతటి వాడైపోయాడండి? తాను ప్రభులోనికి నడిపించినటువంటి దైవ సేవకుడితో సమానంగా ఎదిగిపోయినటువంటి వాడు. అనగా దేవుని యొక్క సేవలో మరి ఎదిగినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. చివరిగా 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మాట చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకొని ముగించేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. గమనించండి, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఒకడును నా యొద్ద. ఎంత చక్కటి మనసండి. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అనగా ప్రియులరా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎక్కడైతే సేవా సంఘాలు స్థాపించాడో అక్కడ ఏదైనా సమస్య వస్తే అది నా సమస్య అన్నట్టుగా మరి తిమోతి వారిని క్షేమముగా ఉండాలని కోరుకునేటువంటి వాడులో తిమోతి ఎవరండి? మొదటి వాడు. నువ్వు ఎదుటి వాళ్ళ యొక్క క్షేమము నువ్వు కోరుకుంటున్నావా? లేక ఎదుటి వాళ్ళ యొక్క నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావా? తిమోతి అయితే మీ క్షేమము కోరుకునేటువంటి వాడు. నీ ఇరుగు పొరుగు వారు, మన సంఘానికి వచ్చేటువంటి వారు, వీలైతే మనకి మరి శత్రువులైనటువంటి వారు కూడా ఏదైనా బాధ కలిగితే మనం ఏం చేయాలంటే వాళ్ళ గురించి చింతించేటువంటి వారంగా, బాధపడి వారి క్షేమము కొరకు ప్రార్థించేటువంటి వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులరా, తిమోతి ఎదుటివారు క్షేమముగా ఉండాలనేటువంటి కోరిక, ఆశ కలిగినటువంటి మంచి యవనస్తుడు. కనుక యవనస్తుల ఆరాధనలో ఈ తిమోతి వలె మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వారముగా, మంచి పేరు పొందినటువంటి వారముగా, మంచి మనసాక్షి కలిగిన వారముగా, దేవుని యొక్క కృపావరము కలిగినటువంటి వారముగా, ప్రభు పనిచేసేటువంటి వారముగా, ప్రియులారా దేవుని యొక్క సేవకుడితో సహా ఏమంటే కలిసి పనిచేసేటువంటి వారుగా తిమోతి వలె ఎదుటి వారి యొక్క క్షేమము కోరుకునేటువంటి వాడుగా ఉన్నట్టుగా మనందరము కూడా ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతమైన వాక్య భాగంతో దేవుడు మనం దర్శించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఒక 7 అనుభవాలు తిమోతి జీవితం నుంచి యవనస్తులందరికీ పాస్టర్ గారు తెలియజేశారు. అట్టి విధంగా ముందుకు నడుచుకుందాం. అదేవిధంగా అందరం లేచి నిలబడినట్లయితే ఓకే, అందరు లేచి నిలబడినట్లయితే కానుకల పాట కోరి వారు పాడుతుండగా అందరూ కృతజ్ఞత కానుకలు సమర్పించుకుందాం సంఘ అభివృద్ధి కొరకే.
ప్రత్యేక కానుకల కొరకు కవర్స్ కావాల్సిన వారు మీ చేతులు చూపిస్తే యవనస్తులు అందజేస్తారు. మరి కావాలంటే చేయొద్దండి, తీసుకొస్తాను మీ వద్దకి. అమ్మా ఏం పాట ఇది? పాట అనుకున్నా. ముందుకు వచ్చినట్లయితే కానుకల పాట అందరూ కలిపి ఒక పాట పాడుతుంది. యవన స్త్రీలు. ఓకే అండి, అక్కడ ఉండి పాడండి. అంటే వాళ్ళకి తెలియదు కదా ఎదరు 2 లైన్లకని. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో సన్నిధిని నీ స్తోత్ర గానముతో మాడుగనార్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో ప్రభువడుగు అర్పణలు ప్రేమాకృతజ్ఞతలు హల్లెలూయా. కానుకల నిమిత్తమే ప్రార్థన. సహోదరి సంగీత గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. స్తోత్రం నైనా, స్తోత్రం నైనా, మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి నైనా, గడిచిన ఇదనం నుంచి ఇదన వరకు నీ సహజమైన ఉచితమైన కృపచాటును కాపాడిన దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఎత్తబడిన కానుకల కోసం నైనా ప్రార్థన చేయించున్నాం ప్రభా. నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నైనా ప్రభా వాటిని నా తండ్రి ప్రభా వీటి కొరకైతే నైనా ఉపయోగించుచున్నారు నా తండ్రి ప్రభా. నైనా విలువైన పనులకు నైనా వాడుకోవడానికి కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగోనైనా తండ్రి ఆ కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. వాళ్ళు ఇచ్చింది నా తండ్రి ప్రభా రెట్టింపు దీవునిలోనైనా వారు పొందుకోవడానికి కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రనైనా ఇదిగోనైనా ప్రార్థనలు ఏమైనా అర్థమైన మాటలుంటే దయతో నన్ను క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలండి. యూత్ ఆరాధనగా మమ్మల్ని అందరినీ ఎంతగానో ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తున్న సేవకుడికి యూత్ తరపున చిరు కానుక
సహోదరి మహాలక్ష్మి గారు పాస్టర్ గారికి అందజేస్తారండి. చప్పట్లు. ఓకే, ఇది అవకాశం ఇచ్చిన దైవ సేవకుడికి ప్రత్యేకమైన వందనాలండి. అదేవిధంగా యూత్లో మాకు సహకరించిన స్త్రీలకు రెంట్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎంతో సహకరించిన సహోదరులకు, యవ్వన పురుషులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా యూత్ ముందుకు కొనసాగాలని మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన్ని పాస్టర్ గారికి చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రియులరా, మరి ఈరోజు యూత్ ఆరాధన చాలా అద్భుతంగా మరి జరిపించారు. మరి ఇంకా రాబోయేటువంటి దినాల్లో యూత్ బిడ్డలు ఇంకా బలంగా మరి ప్రభుని ఆరాధించి అనేకుల్ని ప్రోత్సపరిచేటువంటి బిడ్డలుగా, తిమోతిలాగా అందరూ తయారవ్వాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ వారంలో దేవుని చేత ఆశీర్వదించబడిన వారు కొందరు ఉన్నారండి. మరి ఈ వారంలోనే పోయిన వారంతో బర్త్డే గ్రీటింగ్స్ అయిపోయినాయి. నేను జేమ్స్కి చెప్పడం జరిగింది. మరి ఈ వారము మరి అవి రెడీ చేయలేదు, వచ్చే వారము రెడీ చేసి తీసుకుని వస్తారు కనుక ఈ వారము వారికి, వచ్చే వారము నేను గ్రీటింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. అయినా చదువుతూ ఉన్నాను. ఈరోజు 28వ తారీఖున మరి నైసీ బర్త్డే, మరి పి సుజాత వారి యొక్క అక్కగారి యొక్క మనవరాలు. అలాగే 29వ తారీఖున రాణి బర్త్డే, తబిత గారి యొక్క చిన్న చెల్లెలు. అలాగే 2వ తారీఖున రియాన్స్ బర్త్డే, మరి పి సుజాత వారి యొక్క అక్కగారి మనవడు కనుక. మరి అలాగే 3వ తారీఖున షరీనా బర్త్డే, అలాగే వారి యొక్క కుమార్తె అలకియే బర్త్డే. దయచేసి బర్త్డే రోజున మరి ఎవరైతే బర్త్డేలో వారి యొక్క ఫొటోస్ నాకు పంపించినట్లయితే మరి గ్రీటింగ్స్ తయారు చేసి గ్రూపులో పెట్టడం జరుగుతుంది. మీ యొక్క బ్లెస్సింగ్స్ అందరూ కూడా మరి హ్యాపీ బర్త్డే అని మీరు తెలియపరచడం ద్వారా మీ దీవెనలు వారికి కలుగుతాయి. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ మరి మీ యొక్క ఫొటోస్, బర్త్డే ఫొటోస్ ఇచ్చేటట్లుగా మరి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అలాగనే ప్రియులారా, మరి పోయిన 22వ తారీఖున సుజాత బర్త్డే సందర్భంగాను, వారు మనవడో మనవరాలు బర్త్డే సందర్భంగాను ఈరోజు 2 రకాల పలహారములు వారు సిద్ధపరిచి తీసుకుని వచ్చారు. మరి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. వచ్చే వారం ఎవరైనా పలహారాలు, పానీయాలు ఇవ్వాలనుకున్నట్లయితే మొదటి వారం కనుక మరి దయచేసి తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రియులారా, మరి గత నెల అనగా ఆగస్టు నెల రాబడి ఖర్చుల వివరాలు త్వరగా నేను తెలియచేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కృతజ్ఞత కానుకలు ఆగస్టు 3వ తారీఖు మొదటి ఆదివారము 1420 ధరంసు. సాధారణ కానుకలు 650 ధరంసు. ఆగస్టు 10వ తారీఖు 2వ ఆదివారము కృతజ్ఞత కానుకలు 100 ధరంసు. మరి అదే వారము సాధారణ కానుకలు 506 ధరంసు. మరి 3వ ఆదివారం అనగా ఆగస్టు 17వ తారీఖున కృతజ్ఞత కానుకలు ఎవరు ఇవ్వలేదు. మరి సాధారణ కానుకలు 560 ధరంసు. ఆగస్టు 4వ వారము అనగా 24వ తారీఖున మరి కృతజ్ఞత కానుకలు 175 ధరంసు. సాధారణ కానుకలు 584 ధరంసు. ఆ నెల 5 వారాలు వచ్చినాయండి. మరి 5వ వారము 31 తారీఖు ఆగస్టు కృతజ్ఞత కానుకలు ఏమీ రాలేదు. సాధారణ కానుకలు 431. మొత్తము కృతజ్ఞత కానుకలు ఆ నెలలో 1695 ధరంసు. సాధారణ కానుకలు మరి ముందు నెల నిలవ 2656 ధరంసు. అవి ఇందులో కలపగా సాధారణ కానుకలు 5387 ధరంసు. ఆ నెలలో మనకి చర్చి రెంట్ విషయంలో వచ్చినవి 1100 ధరంసు. కానీ ఆగస్టు నెలలో స్త్రీల సభ్యత్వం కానీ పురుషుల యొక్క సభ్యత్వం కానీ 0. దయచేసి గమనించండి, మనం ప్రతి నెల సంఘ సభ్యత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కనుక పురుషులు, స్త్రీలు దయచేసి మరి వచ్చే వారము మీ యొక్క సభ్యత్వాలు ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో, ఏ నెలలో కట్టలేదో అన్ని కలిపి కట్టేయండి, మనకు చాలా అవసరం. మొత్తము మరి రాబడి
8,182 ధరమ్స్ అండి, అనగా పాత నిల్వతోటి. ఖర్చులు 6,115 ధరమ్స్ అయినాయి. ఇంకా మిగిలి నిల్వ 2,167 ధరమ్స్ ఉందండి. నిల్వ 2,167 ధరమ్స్. జూలై నెలలో నిల్వ 2,656 అయితే ఇప్పుడు ఎంత తగ్గిపోయింది? 1 నెల 500 ధరమ్స్ తగ్గింది. కారణం సభ్యత్వాలు లేవు కనుక మంది పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోవాలి, తరగకూడదు. కనుక దేవుడు మరి సంఘము ద్వారా వచ్చే ప్రతి పైసా కూడా ప్రభు యొక్క పరిచర్య నిమిత్తము వాడబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. మరి ప్రాముఖ్యంగా మనకి యానివర్సరీ డే అసలు నవంబర్లో 2వ మరి వారము మంది అయితే. ఆ 2వ వారము కొంబత్తులు సురేష్ గారు మరి వారు చాలా బ్రతిమాలి అయ్యారు. ఆ వారం మాకు అమెరికా నుంచి మరి కొంతమంది బృందం వస్తున్నారు, మాకు ఇవ్వండి, మీరు మొదటి వారం తీసుకోండి అని బ్రతిమాలితే నేను మరి కొంచెం జాలి కలిగినాను కదండి, సరే అని ఇచ్చాను. 2వ తారీఖు చూస్తే ఎక్కడ ఏ హాలులో అప్పటికే 2, 3 మేము ఇంటికి వెళ్ళక ముందే పాకిస్తాన్ అసోసియేషన్కి వెళ్ళి బుక్ చేద్దామని వెళ్తే అప్పటికే 2 నెలల ముందే బుక్ చేసేసుకున్నారంట 2వ తారీఖు. కనుక ఇంకా మనకి మిగిలింది మరి 1వ తారీఖు అండి, నవంబర్ 1వ తారీఖు శనివారము. అదైనా మనం పాకిస్తాన్ అసోసియేషన్లో మనం చేసుకోవాలి అనుకుంటే ఈ అక్టోబర్ నెలలోనే మరి వాగ్దానం చేసిన వారు అందరూ ఇస్తే మనం చేయగలుగుతాం. ఏమన్నా చిట్టిబాబు గారు? మరి లాస్ట్ ఇయర్ సస్కిరణ్ గారి యొక్క ఫ్యామిలీ 5,000 ధరమ్స్ కవర్లో పెట్టుకొచ్చి ముందుగా ఇచ్చారు. ఈసారి 10,000 ఇచ్చారు అనుకోండి, ఇక అసలు మనం వెనక ముందు చూడక్కర్లేదు. అమ్ముంది కాబట్టి గ్లోరీ నువ్వు పట్టుకొచ్చి ఇచ్చావు. ఇప్పుడు మరి అమ్మలు ఇస్తే ధైర్యంగా ముందుకెళ్ళిపోదాం. మరి మీరందరికీ ఒక మనవి, మరి నవంబర్ 1వ తారీఖు శనివారము మనం పాకిస్తాన్ అసోసియేషన్లో చేసుకోవాలంటే పెద్దలు ఈరోజు వెళ్ళి అక్కడ దాన్ని మరి అదేను ఇప్పుడు ఖాళీ ఉందో లేదో మరి కనుక్కోవాలి, బుక్ చేయండి ఖాళీగా ఉంటే. మరి మనం అక్కడ జరిపించుకోవాలంటే కేవలము హాల్ రెంటే 10,500 ధరమ్స్ అండి, 10,500 ధరమ్స్. అది మనకి పూడిపోతే భోజనాలు అంటారా, అందరము కొద్ది గొప్ప వేసుకొని మనం చేసేసుకోవచ్చు. మరి మీ అందరి అభిప్రాయాలు మీరు తెలియచేస్తే దాన్ని బట్టి రంగంలోకి దిగుదాం. అమ్మ మరి అక్టోబర్ నెలలో మీరు వాగ్దానం చేసిన వారు, చేయనటువంటి వారు మరి మేము వచ్చే నెలలో మేము అందజేసేయగలము అంటే ముందుకు వెళ్దాం. చెప్పండి, మరి చేద్దామా వద్దా? వద్దు అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఏమండి? వద్దు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మరి అందరూ సైలెంట్గా ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఇచ్చేస్తారని మేము అనుకుంటున్నాము. కనుక మరి చిట్టిబాబు గారు, ప్రేమరాజు గారు, గంగరాజు గారు, సూరుబాబు గారు, వాసు గారు ఆరాధన అయినంతరం మీరు పాకిస్తాన్ అసోసియేషన్కి వెళ్ళండి. 1వ తారీఖు రాత్రి శనివారము మరి ఖాళీగా ఉంటే బుక్ చేసేయండి. కనుక మరి దేవుని చిత్తమైతే మరి వచ్చే ఆదివారము అక్టోబరు 1వ వారము 5వ తారీఖు వచ్చింది. వీలైనంత మట్టుకమ్మా మొదటి వారంలో జీతాలు అందరికి అందుతాయి కాబట్టి యానివర్సరీ డేకి వాగ్దానం చేసిన వారు, ఇంకా వాగ్దానం చేయనటువంటి వారు దయచేసి సిద్ధపడి మొదటి వారం 2వ వారంలో మీరు అందజేసేస్తే మరి మనం నవంబర్ 1వ తారీఖు శనివారం వచ్చిందండి. మరి ఆ నెల జీతాలు అప్పటికి ఇంకెవరికి అందవు కాబట్టి అక్టోబర్లోనే మీరు ఇచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. మీ మటుకు మీరే కాదండి, మీ యజమానులు కూడా మీరు అడగండి. మేము చర్చ్ యానివర్సరీ డే చేసుకుంటున్నాం, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ కంపెనీల కొరకు మా సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. మీరు కూడా ఏదైనా కానుక ఉండని అడగండి, భయమక్కర్లేదు. దేవుని కొరకు మనము ఏమండి అది మీకు ఆశీర్వాదం అని చెప్పండి. దేవునికి స్తోత్రం. చిట్టిబాబు గారు రండి. అమ్మా ఇది అయిపోయాక చదువు.